మిత్రులు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ చదివి వినిపించిపోయే కథ పేరు హాస్య నిలయం. ఈ కథ నేపథ్యం ఏంటంటే 2004 ప్రాంతాల్లో ఆకాశవాణి తరఫున ఎయిడ్స్ కోసం అప్పుడు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చాలా విస్తృతంగా జరుగుతుండేవి. అందులో భాగంగా ఒక ఎయిడ్స్ రోగుల చికిత్సా కేంద్రాన్ని దర్శించినప్పుడు కలిగిన ఆలోచన ఈ కథ నేపథ్యం. కథా శీర్షిక ఆశా నిలయం. ఇది ఆంధ్రభూమి మాసపత్రికలో 2004-05 ప్రాంతాల్లో ప్రచురించబడింది. ఇక కథలోకి వెళ్తాను. కథా శీర్షిక ఆశా నిలయం. ఏదో ఒకరోజు ఆ ఫోన్ కాల్ వస్తుందని నాకు తెలుసు. అయితే అది అలా ఓ తెల్లవారుజామున మాత్రం వస్తుంది అనుకోలేదు. నాన్న ఫోన్లో మాట్లాడిన మాటలు టెలిగ్రామ్లో లాగా చాలా క్లుప్తంగా ఉన్నాయి. వెంకటు చివరి క్షణాల్లో ఉన్నాడు, వెంటనే బయలుదేరు. అంతకు మించి మాట్లాడలేదు ఆయన. టైం చూశాను, 4 గంటలైంది. లక్ష్మిని లేపి విషయం చెప్పాను. మా కాలనీలో ఉంటున్న మా కొలీకి ఇవ్వమని ఓ లీవ్ లెటర్ తనకిచ్చి 2-3 రోజులకు సరిపడా బట్టలు సర్దుకుని బయలుదేరాను. మా ఊరికి మొదటి బస్సు రెడీగా ఉంది. దీని తర్వాత మళ్ళీ 10 గంటల దాకా బస్సు లేదు. ఇది గుర్తుపెట్టుకునే నాన్న నాకు ఫోన్ చేసినట్టున్నాడు. బస్సు బయలుదేరగానే శీతాకాలపు గాలులు కిటికీలోంచి తాకుతున్నాయి. ఇంకా చీకటిగానే ఉంది బయటంతా. బస్సు చీకట్లను చీల్చుకుంటూ పోతుంది. నా మనసు వెంకటి జ్ఞాపకాలని వెతకటం ప్రారంభించింది. బాల్యంలో కలిసి చదువుకున్న వాళ్ళను పెద్దయిన తర్వాత కూడా మర్చిపోలేము. అందులో ఒకే ఊరి వాళ్ళైతే మరీను. ఈ 2 విషయాలు నాకు వెంకట్కు వర్తిస్తాయి. అలా ఒకే ఊరి వాళ్ళమైన మేము 10వ తరగతి వరకు కలిసే చదువుకున్నాం. మాది వ్యవసాయ కుటుంబం అయితే వెంకట్ వాళ్ళది మగ్గం నెరతో మగ్గిపోయిన వేతల చేనేత కుటుంబం. అయితే వెంకట్కి చదువు మీద కన్నా చేనేత రాత మార్చాలన్న దాని మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. అంతే, 10th తర్వాత వాడు చదువు ఆపేశాడు. తన మగ్గంతోనే కుస్తీ పడుతూ ఉండేవాడు. ఎవరి కోసం ఆగని కాలం నన్ను లెక్చరర్ని చేసింది. వెంకట్ని జీవితపు మగ్గంలో బతుకు అతుకుల్ని సరిచేసుకోవటమే సరిపోయేలా చేసింది. మమ్మల్ని ఇద్దరినీ స్థిరత్వానికి అస్థిరత్వానికి ప్రతీకల్ని చేసింది. బతుకు పోరాటంలో ఉన్న ఇల్లు అమ్ముకుని పెళ్లితో ఓ ఇంటివాడయ్యాడు వెంకట్. పెళ్లితో ఇంటివాడినే కాదు, ఇంటి ఓనర్ని కూడా అయ్యాను నేను. అడపాదడపా ఊరు వెళ్ళినప్పుడు మా బాల్యాన్ని నెమరు వేసుకోవటం మా ఇద్దరికి అలవాటు. అమ్మ నాన్న మా ఊర్లో ఉన్న వెంకట్ గురించే నేను మా ఊరు వెళ్తూ ఉండేవాడిని. వాడికి ఏదైనా సాయం చేయాలని ఆరాటపడుతూ ఉండేవాడిని. 4 సంవత్సరాల క్రితం వాడు భివండి వెళ్ళాడు. అక్కడ చేనేతకు గిట్టుబాటుగా ఉందని వెళ్తున్నానని చెప్పాడు. మొదటి 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. కొంచెం నిలదొక్కున్నాడు. ఇన్నాళ్ళకి వాడి జీవితంలో వెలుగు కిరణాలు ప్రశ్నిస్తున్నాయి అని సంబరపడ్డాను. కానీ ఆ వెలుగు ఎక్కువ కాలం నిలవలేదు. ఉన్నట్టుండి వాడి ఆరోగ్యం దెబ్బతింటం మొదలైంది. మనిషి చిక్కిపోయాడు. లోతుకుపోయిన కళ్ళు, ఎడతెరిపిలేని దగ్గు, అంతుపట్టిన జ్వరం, ఇవన్నీ కలిసికట్టుగా చేసిన దాడితో వెంకట్ అలసిపోయాడు. అప్పుడు బయటపడింది ఓ నమ్మలేని నిజం. వెంకట్కు ఎయిడ్స్ ఇలా వస్తుంది, అలా వస్తుంది, రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని శిక్షణా తరగతుల్లో నేర్చుకుని విద్యార్థులకు చెప్పే నేను నా దగ్గర స్నేహితుడికే ఎయిడ్స్ సోకటం అన్న విషయాన్ని తట్టుకోలేకపోయాను. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఇద్దరం పొలం గట్టు మీద కూర్చున్నాం. వరి పైరు మించి వచ్చే చల్లటి గాలి సుతారంగా స్పర్శిస్తోంది ఇద్దరిని. కానీ మా ఇద్దరిలోనూ ఓ అశాంతి, ఓ సంఘర్షణ. క్షణం సుఖం కోసం చేసిన తప్పు నన్ను, నా కుటుంబాన్ని ముంచుతుందనుకోలేదు ప్రసాద్. అప్పటిదాకా గట్టకట్టిన వాడి దుఃఖం ఆ క్షణంలో కరగటం మొదలైంది. వెంకట్ చాలాసేపు ఎక్కి ఎక్కి ఏడ్చాడు. స్వాంతనగా వెంకట్ చేతిని నా చేతిలోకి తీసుకుని ఓదార్పుగా నిమ్మటం తప్ప మరొకటి చేయలేకపోయాను. అప్పటి నుంచి ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలుసు, కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. ప్రియమిత్రుడు ఆకర్షణాల్లో ఉన్నాడన్న వాస్తవం కన్నీటి బొట్టై చేతి మీద రాలింది. తడి స్పర్శకు ఈ లోకంలోకి వచ్చాను. కన్నీటి పొరలో ఊరంతా మసకగా కనిపించింది. నీ దుఃఖం ఓ సామూహిక దుఃఖం అన్నట్టు ఊరు ఓ విషాదపు ముసుగును ధరించి అన్నట్టుగా చెప్పింది. బస్సు దిగిన నన్ను ఓదార్పుగా భుజం మీద చేసి బయటకు తీసుకువెళ్ళాడు నాన్న. ఇంటి వచ్చే వరకు మా మధ్య మౌనం పరుచుకుని ఉంది. వెంటనే వెళ్ళరా, వాడు నీకోసమే ఉన్నాడు. అమ్మ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన నేను సూట్ కేసు ఇంట్లో పెట్టేసి జారిపోతున్న మనసుని చిక్కబట్టుకుని వెంకట్ దగ్గరికి వెళ్ళాను. దైన్యం నిండిన కళ్ళతో, శూన్యపు మనసుతో వాకిట్లో నిలబడి ఉంది సరోజ 10 ఏళ్ల కొడుకుతో. లోపలికి వెళ్ళాను. ఎముకల పొగులా ఉన్నాడు వెంకట్. బలహీనంగా నవ్వాడు. వాడి కళ్ళలో కాస్త వెలుగు కనిపించింది. వెంకట్ చేతిని నిమిరాను. మాటలు కూడా తీసుకోవటం కష్టమైంది నాకు. నీకేం కాదు,
నా గొంతు పొడుకుపోయింది. నన్ను మాట్లాడి ప్రసాద్. ఆ రోజే చెప్పాను, నా తప్పు నా కుటుంబాన్ని బలి తీసుకుందని. ఇప్పుడు ఎయిడ్స్ సరోజకు కూడా వచ్చింది. తను కూడా ఎక్కువ కాలం బతకదు. వెంకట్ శ్వాస ఎగబిలుస్తున్నాడు. ఏం సాధించకుండానే వెళ్ళిపోతున్నా. నా కొడుక్కి అన్యాయం జరగకుండా చూసుకోగలవా? పెద్దయితే వాడు నన్ను తిట్టుకున్నా సరే వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వు. తెరలు తెరలుగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కళ్ళు మూసుకున్నాడు వెంకట్. అంతే, మూసుకున్న ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు. దుఃఖపు చితి మీద తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు వెంకట్. అప్పుడు తెలిసింది నాకు, నేను ప్రాణంగా ప్రేమించే ఊరు ఇంచుమించుగా వెంకట్ కుటుంబాన్ని వెలేసింది. వాళ్ళతోటి ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని మా నాన్న మీద ఒత్తిడి తెచ్చారు. వాళ్ళ మాటకి తలగ్గలేదని మా నాన్నని మా అమ్మని దూరంగా ఉంచడం మొదలుపెట్టారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని ముట్టుకున్నా, వాళ్ళు తినే కంచం గ్లాసు వాడినా ఎయిడ్స్ రాదని చెప్పినా నమ్మేవాళ్ళు లేరు అక్కడ. ఈసారి మా ఊరు వస్తే వెంకట్ జ్ఞాపకాలు తప్ప వెంకట్ కనిపించడం అనుకున్నాను. తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను. నాన్న, అశోక్ని నాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంతకీ అశోక్ వెంకట్ కొడుకు. అదే మంచిది. ఇక్కడ ఉంటే వాడు ఎందుకు పనికిరాడు. బళ్ళో అందరూ ఏడ్పిస్తుంటే భరించలేక స్కూల్ మానేశాడు. కనీసం నువ్వైనా వాడిని అక్కడ బళ్ళో చేర్పించు. ఇది నాకు ఇంకొక షాక్. ఇక్కడంత జరుగుతున్నా దేని మీద శ్రద్ధ పట్టించుకోకపోవటం నేను చేసింది ఒక క్షమించరాని నేరం అనిపించింది నాకు. మరి సరోజ? సందిగ్ధంగా అన్నాను. ప్రస్తుతానికి మా దగ్గర ఉంటుంది. నువ్వు అశోకుని చేర్పించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఆయన నా ముందు తరం ప్రతినిధి. ఆయనకున్న ముందు చూపు నాకు లేకపోయింది. వెంకట్ జ్ఞాపకాలను మోసుకుంటూ అశోక్ని తీసుకుని బయలుదేరాను. అశోక్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పిన తర్వాత లక్ష్మి వేసిన మొదటి ప్రశ్న అది. ఇక్కడే ఏదైనా స్కూల్లో చేర్పించాలి సమాధానంగా అన్నాను. అంటే మన ఇంట్లోనే ఉంటాడా? మరి ఇంకెక్కడ ఉంటాడు? నా ఎదురు ప్రశ్న. ఆ పిల్లాడి తండ్రి ఎయిడ్స్ వచ్చిపోయాడంటే మన పిల్లలే కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారోనండి. లక్ష్మి గొంతులో సందేహం నన్ను విస్మయపరిచింది. సాధారణంగా ఇలాంటివి పట్టించుకొని లక్ష్మి కూడా ఇలా మాట్లాడిందంటే ఎయిడ్స్ వ్యాధి అంటే ఎన్ని అపోహలు ఉన్నాయో అనిపించింది. మరైతే ఏం చేద్దాం ఉంటావు? ఇలాంటి పిల్లల కోసం ఏమైనా స్కూళ్ళు ఉన్నాయేమో కనుక్కుంటే. అప్పుడు చెప్పాను, ఈ వ్యాధి సరోజకు కూడా వచ్చిందని. భార్యకు తోడుగా ఎయిడ్స్ ఉంచి కొన్ని రోజుల తర్వాత రా అని తను మాత్రం వెళ్ళిపోయాడనమాట. లక్ష్మి బాధతో ఉందో కానీ కోపంతో ఉందో కానీ అది మాత్రం నిజం అనిపించింది. వెంకట జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నగా నిద్రలోకి జారుకున్నాను. ఆ తర్వాత రోజు కాలేజీకి వెళ్ళానే కానీ ఎవరితో మాట్లాడలేకపోయాను. అప్పటికే విషయం చాలామందికి తెలిసినట్లుంది. నీకు ఎయిడ్స్ ఫ్రెండ్ ఉన్నాడా అన్నట్టుగా చూపుల బాణాలు విసురుతున్నారు. మిత్రుడు శ్యామ్కి ఫోన్ చేశాను. ఆకాశవాణిలో పనిచేస్తున్నాడు, కాసైనా ఆదుకోకపోతాడా అని విషయాన్ని క్లుప్తంగా చెప్పాను. వెంటనే బయలుదేరు. శ్యామ్ అన్న ఈ రెండు మాటలు నాకు అమృతపు జల్లు అనిపించాయి. ఒక ఓదార్పు మాట మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో అనిపించింది. శ్యామ్ రూమ్లో లేకపోవడంతో రికార్డింగ్ స్టూడియోస్కి వెళ్ళాను. అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. రారా, నీకోసమే చూస్తున్నాను. వీరు ఫాదర్ రాజా. వీరు స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు, ప్రత్యేకంగా ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళ కోసం. అప్పుడు చూశాను ఆయన వంక. పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు ఆ పెద్ద ఆయన. ప్రసాద్, నీకు అభ్యంతరం లేకపోతే రేపు వీరి ఆఫీస్కి వెళ్దాం. ఏం ఫాదర్? రేపు వచ్చి కలుస్తాం. అనుమతి కోసం అన్నట్లుగా ఆగాడు శ్యామ్. తప్పకుండా, మీకోసం రేపు వెయిట్ చేస్తూ ఉంటాం. గాడ్ బ్లెస్ యూ. శ్యామ్ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ అన్నారు ఆయన. థ్యాంక్స్ శ్యామ్, ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది, తేలికపడిన మనసుతో అన్నాను. ఆ పదిలో నేనేస్తాం ఆకాశవాణి, నవ్వాడు శ్యామ్. సరే, రేపు పొద్దున 10 గంటలకల్లా ఫాదర్ రాజా ఆఫీస్కి నువ్వు, నేను, లక్ష్మి, ఆ కుర్రాడు, పేరేమిటన్నావు? ఆగాడు శ్యామ్. అశోక్ అందించాను. అశోక్, ఆ కుర్రాన్ని కూడా తీసుకురా, అందరం వెళ్దాం, సరేనా? శ్యామ్కి బై చెప్పి ఆకాశవాణి నుంచి బయటపడ్డాను. నా కష్టం లక్ష్మి కూడా అర్థమైంది. అశోక్ను నా పుత్రరత్నాలిద్దరికీ పరిచయం చేసి ఆ కుర్రాడిలోని బెరుకును దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేసింది. అనుకున్న సమయానికి అందరం ఫాదర్ రాజా ఆఫీస్ చేరుకున్నాం. విశాలమైన కాంపౌండ్ చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు వచ్చేవాళ్లకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉండగా తలలోపుతూ చల్లటి గాలితో ఆ చెట్లన్నీ స్వాగతిస్తున్నాయి. అయితే కొంచెం ఊరికి దూరంగా ఉంది. కొంతమంది పిల్లలు బంతాట ఆడుకుంటున్నారు. వాళ్ళని ఆడిస్తున్న ఓ పెద్ద ఆవిడ మమ్మల్ని విష్ చేస్తున్నట్లు గాలిలో చెయ్యిపింది. ఫాదర్ అక్కడ ఉన్నారు పదా. శ్యామ్ రాజాగారి రూమ్కి దారి తీశాడు.
మేము వెళ్ళేటప్పటికి ఫాదర్ రాజా ఓ పాపని ఎత్తుకుని ఆ పాపను బతిమాలుతూ కనిపించారు. మమ్మల్ని చూడగానే సాదరంగా ఆహ్వానించారు. ఆ పాప ఆయన ఒళ్ళోనే కూర్చుని ఉంది. లక్ష్మిని, అశోక్ని పరిచయం చేశాడు శ్యామ్. అప్పుడు చెప్పారు రాజా, ఈ పాప నిన్నంతా నేను ఫోన్లో అయినా మాట్లాడలేదని పోట్లాడుతోంది. నైస్ గర్ల్. పాప అమ్మా నాన్నలిద్దరూ ఎయిడ్స్ విక్టిమ్స్. ఈ మధ్య ఇద్దరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. తనకు కూడా ఎయిడ్స్ ఉంది. ఈ పాపే కాదు, మీరు బయట చూశారు కదా ఆడుకుంటున్న ఆ పిల్లల్ని, వాళ్ళు అంతే. వాళ్ళందరికీ హెచ్ఐవి వ్యాధి ఉంది. వాళ్ళందరి తల్లిదండ్రులు ఎయిడ్స్తో పోయిన వాళ్ళే. ఇలాంటి పిల్లల కోసం చిన్న స్కూల్ మొదలుపెట్టాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో వాళ్ళని మామూలు స్కూల్లో చేర్పించాలని మా ప్రయత్నం. అందరం ఉలిక్కిపడ్డాం. వాళ్ళలో ఎవరికీ 8 ఏళ్లకు మించి లేవు. మా షాకు ఫాదర్కి అర్థమైనట్లుగా ఉంది. వీళ్ళందరికీ పుట్టినప్పుడే తల్లి ద్వారా హెచ్ఐవి సోకింది. వీళ్ళకి సరైన డైట్ ఇవ్వడం, లెర్నింగ్ స్కిల్స్ నేర్పించడం చేస్తున్నాం. వీళ్ళని రెగ్యులర్ స్కూల్లో వేయాలి అనేది మా తాపత్రయం. గాఢంగా నిట్టూరుస్తూ అన్నారు రాజా. మరి ఈ పసిపిల్లలకు తర్వాత తగ్గి నార్మల్ అవుతారా ఫాదర్? బాధగా అడిగింది లక్ష్మి. లేదమ్మా, ఈ పిల్లలు వాళ్ళ టీనేజ్ని కూడా దాటకపోవచ్చు. దట్స్ ది క్వశ్చన్. వీళ్ళు బతికినంతకాలం హాయిగా అందరిలాగా నార్మల్గా ఉండాలి. ప్రభువు కోరుకున్నది అదే, నిశ్చలంగా అన్నారు ఫాదర్ రాజా. ఇటు వెళ్దాం రండి అంటూ మమ్మల్ని పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్కి తీసుకెళ్లారు. చాలా నీట్గా ఉంది ఆ బిల్డింగ్. కొంతమంది అక్కడున్న చెట్ల నీడలో సైలెంట్గా కూర్చుని ఉన్నారు. లోపలికి వెళ్ళాం. అక్కడ 50-60 మంది ఉంటారేమో. వారిలో కొంతమంది పడుకుని ఉన్నారు. ఇంకొంతమంది సన్నగా మూలుగుతుంటే పక్కన ఉన్న వాళ్ళు ఓదారుస్తున్నారు. మరికొంతమంది తల పట్టుకుని మంచాల్లో కూర్చున్నారు. వీరందరి దుఃఖాన్ని తనలో దాచుకున్నట్లుగా పాదరాతి గచ్చు చల్లగా పాదాలని తాకుతోంది. బతుకు సమరంలో బక్క చిక్కిన ఆ శరీరాలు అలసి సొలసి ఉన్నాయి. అందరిలోనూ దుఃఖం ఘనీభవించి ఉంది. వీళ్ళందరూ ఎయిడ్స్ బాగా ముదిరిన దశలో ఉన్నారు. వీళ్ళలో చాలామంది టీబీ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వీళ్ళు ఎప్పుడైనా మన ప్రపంచం నుంచి నిష్క్రమించవచ్చు. వీళ్ళల్లో బతకాలి అన్న కోరిక కూడా చచ్చిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటారు. కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళు ఇళ్లకు వెళ్ళినా చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలకు తట్టుకోలేక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. అందుకే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వాళ్ళు మానసికంగా ధైర్యంగా ఉండాలి. అలాగే వాళ్ళు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. మాకు అక్కడున్న ఆ పేషెంట్ల గురించి వివరించి అందరినీ పలకరించి వచ్చారు రాజా. వాళ్ళలో చాలామంది ఆయనని తెలియగానే దండాలు పెడుతున్నారు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ జీవితం ఇంత నరకంగా ఉంటుందా? నన్ను అపరాధ భావన దహించి వేస్తుంది. పాపం వెంకట్ ఎంత బాధపడి ఉంటాడో, శారీరకంగా కన్నా మానసికంగా ఎంత వేదన అనుభవించి ఉంటాడో. దగ్గర మిత్రునయ్యిండి ఎంతో దూరంగా ఉండిపోయాను. అప్రయత్నంగా ఒక కన్నీటి చుక్క రాలింది. లక్ష్మి వంక చూశాను. తను కూడా చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటోంది. మా పరిస్థితి గమనించినట్టున్నారు ఫాదర్ రాజా. రండి మా రూమ్కి వెళ్దాం అంటూ దారి తీశారు. ఇప్పుడు చెప్పండి, ఈ బాబుని మీరు మా దగ్గర ఉంచొచ్చు, కావాలంటే వాళ్ళ మదర్ని కూడా ఉంచొచ్చు. ఒక్క క్షణం మా స్పందన కోసం ఆగారు. లేదు ఫాదర్, ఈ బాబు మాతోనే ఉంటాడు, మేమే చదివించుకుంటాం అసలు నేను వెళ్తా అంది లక్ష్మి. ఫాదర్, అశోక్ వాళ్ళ అమ్మ కూడా ఎయిడ్స్ తోటే బాధపడుతోంది. తనని ఇక్కడ చేర్పించే ప్రయత్నం చేస్తాను దృఢంగా అన్నాను. తప్పకుండా. ఇంతమందిని ఇక్కడ చూసినప్పుడు తన ఆలోచనలో మార్పు వస్తుంది. ఈ పిల్లలకి సేవ కూడా చేయొచ్చు. బాబు, పెద్దయితే నువ్వేమవుతావు? ఫాదర్ రాజా అశోక్ని లాలనగా అడిగారు. డాక్టర్ అయితే సార్. మా నాన్న చచ్చిపోయే ముందు పెద్దయితే నువ్వు డాక్టర్ వచ్చిన్నా నాలా బాధపడేటకు మందుకని పెట్టాలా అని అడిగాడు. ఆ మాటల నుంచే అశోక్లో దుఃఖం పొంగి పొంగి పొరలి వచ్చింది. తండ్రి గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పదమ్మా, ఇంట్లో అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి ఆడుకుందువు కానీ, వాళ్ళతోటి వాళ్ళ స్కూల్కి వెడదువు కానీ. తల నిమురుతూ అశోక్ను దగ్గరికి తీసుకుంది లక్ష్మి. ఇంతమంది ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళని చూసిన తర్వాత తనలోని భయాలు, ఆందోళనలు, అపోహలు కారుమబ్బుల్లాగా తొలగిపోయాయి. వర్షం వెలిసిన ఆకాశంలా స్వచ్ఛంగా నిర్మలంగా కనిపిస్తుంది లక్ష్మి. ఇప్పుడు ఫాదర్కు కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చాం. అప్పుడు చూశాను, ఆ సంస్థ పేరు ఆశా నిలయం. ఆ క్షణంలో రేపటి ఆశల సౌధానికి పునాది ఇలాంటి అశోకులు అని చెప్పి అనిపించింది. ఇదండి ఆశా నిలయం కథ. చెప్పాను కదా, ఈ కథ నేపథ్యం కాజీపేటలో ఉన్నటువంటి ఒక ఎయిడ్స్ రోగుల
అని రీహాబిలిటేషన్ సెంటర్ అంటారు. అక్కడ చూసినప్పుడు అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు వచ్చినటువంటి ఒక ఆలోచన ఈ కథ. ఆశా నిలయం కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.